ఏఐ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. ఈరోజు మన వీడియోలో మీకు చాట్‌జీపీటీలో ఉపయోగపడే కొన్ని టిప్స్ అనేవి చెప్తానండి. మొట్టమొదటి ట్రిక్ ఏంటంటే చాట్‌జీపీటీలో మనం టేబుల్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బోలెడంత డేటా ఉన్నదాన్ని సింపుల్‌గా మనం యూజ్ చేయడానికి టేబుల్స్ కింద ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. ఉదాహరణకి మీకు ఒక మంచి క్యాలరీ ఫుడ్ తినాలనుకుంటున్నారనుకోండి. వాల్యూస్ అని నేను ఇచ్చాననమాట. ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తుంది చూడండి, ఏమేమి ఫుడ్స్ ఉన్నాయని చెప్పి కొన్ని ఫుడ్స్ అన్ని క్రియేట్ చేస్తుంది. ఇది జస్ట్ యాక్చువల్లీ టెక్స్చువల్ డేటాలో వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక టేబులర్ డేటా కింద కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి సింప్లిఫైడ్గా చేసుకుని ఏదైనా చిన్న చిన్న డాక్యుమెంట్స్లో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే నౌ క్రియేట్ దిస్ డేటా ఇంటూ టేబుల్ ఫామ్. ఇప్పుడు ఏదైతే డేటా ఎంటర్ చేసిందో ఇప్పుడు దీన్ని టేబుల్ ఫామ్లో ఇస్తుంది అనమాట. సో ఇదిగో ఫుడ్ ఏమో నట్స్ తింటే మనకి 500 క్యాలరీలు ఉంటాయి. అవకాడో ఈ ఫ్రూట్ తింటే 160 క్యాలరీలు. సో ఇలా మనం కావాలంటే సింపుల్గా కాపీ చేసుకుని మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కాపీ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ మీకు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇలా టేబుల్ ఫామ్లో కనిపిస్తుంది అనమాట. దీన్ని మన ఎక్సెల్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఫస్ట్ మీరు ట్రై చేయాల్సిన ఒక ట్రిక్. రెండోది రెజ్యూమ్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాక్చువల్గా కొన్ని పాయింట్స్ అనేవి నోట్ చేశాను. మీరు ఒక రెజ్యూమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీ డేటా సైంటిస్ట్లో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో బట్ మీకు జాబ్కి అప్లై చేయాలి. అందుకని మీరు క్రియేట్ ఎ రెజ్యూమ్ ఫర్ డేటా సైంటిస్ట్ ఫ్రెషర్ విత్ నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేశాను అనమాట. సో అప్పుడు ఏం క్రియేట్ చేస్తుంది, ఇక్కడ మీరు మీ పేరు, మీ అడ్రస్, నెంబర్ ఇచ్చేసి ఆబ్జెక్టివ్ మీరు ఎందుకు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, మీ ఎడ్యుకేషన్ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఇదే మీరు చేసిన కోర్స్ వర్క్ ఏంటి, అలానే స్కిల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఇదే ఆబ్జెక్ట్స్కి ఇచ్చేస్తుంది అనమాట. సో మీరు నథింగ్ బట్ దీన్ని కాపీ పేస్ట్ చేసి మీ పేరున్న చోట్ల మార్చుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఏం చేస్తారు ఇటువంటి వివరాలు ఇచ్చిన తర్వాత సో ఒక 1 or 2 పేజెస్ రెజ్యూమ్ అనేది వస్తుంది. ఈవెన్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా జాబ్స్కి అప్లై చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. రెజ్యూమ్ క్రియేషన్ కోసం సెకండ్ ట్రిక్ అనేది మీరు యూస్ చేయొచ్చు. ఇక మూడోది ఏంటంటే సమ్మరీ ఆఫ్ బుక్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక పుస్తకాలు ఉంటాయి మనకు ఆన్లైన్లో, ఆ పుస్తకాలన్నీ ఎవరో చెప్తారు బెస్ట్ బుక్స్ అని టైప్ చేస్తాం మనం. బెస్ట్ బుక్స్ టు రీడ్ అంటే ఇప్పుడు ఈ బుక్ అనేది వచ్చింది, టు కుల్లే మాకింగ్ బర్డ్. ఇది చాలా పేజీల పుస్తకం ఇది. ఇప్పుడు దీన్ని అన్ని పేజీలు మనకు చదివే టైం లేదు. ఎవరో చెప్పారు కాబట్టి దాని సమ్మరీ తెలుసుకుందాం అనుకున్నాం. ఉదాహరణకి అప్పుడు చాట్‌జీపీటీ ఏం అడుగుతామంటే అని చెప్పి అడిగామనుకోండి, ఈ చాట్‌జీపీటీని ఈ పుస్తకాన్ని చదివేసి మనకి సమ్మరీ కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పుస్తకం 1990లో రాశారు. అసమానతలు, ఇన్‌జస్టిస్‌కి సంబంధించిన బుక్ అనమాట అని చెప్పి ఒక చిన్నపాటి సమ్మరీ ఇచ్చేస్తుంది. మనం అంతా చదివే బదులు ఓకే ఎవరైనా అడిగారు అనుకోండి, టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ సంబంధించిన పుస్తకం అంటే ఏంటని, ఈ ఒక 5-10 నిమిషాల్లో మనం చదివేసి మనం చెప్పగలుగుతాం అనమాట. సో సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చాట్‌జీపీటీ యూజ్ అవుతుంది. ఇక నాలుగోది ఇమాజినేషన్ రైటింగ్ అనమాట. అంటే ఒకళ్ళు మనకి ఇష్టమైన రైటర్ కానీ లేకపోతే మనకి ఇష్టమైన డైరెక్టర్ కానీ వచ్చి ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఆయన రాస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చాట్‌జీపీటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనందరికీ బాగా తెలిసిన రైటర్ ఎవరంటే శ్రీశ్రీ గారు. అంటే ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనమాట. ఇప్పుడు నేను ఆయనకి ఏమని చెప్తున్నానంటే, ఒకవేళ ఎవరైనా స్వర్గానికి వెళ్తే దాన్ని శ్రీశ్రీ గారు ఆయన మాటలో ఎలా రాస్తారని చెప్పి చాట్‌జీపీటీని అడిగితే అది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇలాగా తెలుగులో కూడా, అంటే ఇంగ్లీష్ అనే కాదు మనకి ఇతర భాషల్లో కూడా చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుంది కాబట్టి, సో ఇలాగా ఒక ఇమాజినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు నచ్చిన రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది కూడా మనం జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి తెలుగులో క్రియేట్ చేసిన చాట్‌జీపీటీ. ఒకవేళ శ్రీశ్రీ గారు స్వర్గాన్ని గురించి రాస్తే ఇలా రాస్తారని చెప్పి దానికి అది జనరేట్ చేసిందనమాట. అయితే ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఏంటంటే చాట్‌జీపీటీ ఇంకా తెలుగులో ఇంకా బాగుండాలి. ఇంగ్లీష్లో బాగా జనరేట్ చేస్తుంది కానీ తెలుగులో అంత స్పష్టతగా అయితే రావట్లే. ఇప్పుడు ఐదోది ఏంటంటే మనకి చాట్‌జీపీటీ మూవీ రికమెండేషన్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్ రికమెండేషన్స్ కూడా ఉపయోగపడుతుంది. మన అందరికీ ఉంటుంది హాలీవుడ్ సినిమాల్లో మంచి సినిమాలని అడుగుదాం. మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు మనకి కావాల్సినవి కనిపించవు కొన్నిసార్లు. సో అప్పుడు మనం ఏమడుగుతామంటే గివ్ మీ సమ్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ రికమెండేషన్. థ్రిల్లర్ జానర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా అడిగారు అనుకోండి, ఇది కొన్ని సినిమాలు చెప్తుంది అనమాట మనకి. సో 1991లో ద సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్,
1995లో 7 ఇవన్నీ థ్రిల్లర్ సినిమాలు అనమాట. సో మనకి ఎవరికైనా ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏదైనా చూడాలనుకున్నప్పుడు ఇటువంటి రికమెండేషన్స్ కోసం ఇలా అడిగితే కూడా మనకి ChatGPT హెల్ప్ చేస్తుంది అనమాట. సో చూసారు మొత్తం నాకు ఒక 9-10 సినిమాలు ఇవన్నీ చూడొచ్చు. సో ఇది మనకు నచ్చినట్టు కేవలం థ్రిల్లర్ కాదు, రొమాన్స్ కానీ, అడ్వెంచర్ ఇటువంటి సినిమాలు ఏవి అడిగినా కూడా మనకి రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక ఆరో యూస్ఫుల్ టిప్ ఏంటంటే ChatGPT మనం ఏమైనా రాసిన దాన్ని ఇంకా మరింత అర్థమయ్యేలాగా రాస్తుంది అనమాట. ఇప్పుడు నేను అర్జెంటుగా ఎవరో మనకు పెళ్ళికి వెళ్ళాలి, మన ఆ పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు మనకు వచ్చిన ఇంగ్లీష్లో ఏదో రాసాను, నీ పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను, ఒక అర్జెంట్ మీటింగు, ఎమర్జెన్సీ, నేను రావట్లే అని మనకు నచ్చిన ఏదో ఇంగ్లీష్లో రాసాం, కొంచెం బేసిక్ ఇంగ్లీషు. ఇది మనకన్నా మేనేజర్ లెవెల్ వరకు పంపాలి కాబట్టి మన మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతామంటే ఇంప్రూవ్ దిస్ అని అడిగితే అది ChatGPT అడుగుతుంది అనమాట. ChatGPT మనకు క్రియేట్ చేస్తుంది. నేను అపాలజైజ్ ఫర్ ఇన్కన్వీనియన్స్ బట్ ఐ వోంట్ బి ఏబుల్ టు అటెండ్ యువర్ వెడ్డింగ్ డ్యూ టు అన్ అర్జెంట్ మీటింగ్ దట్ ఐ మస్ట్ అటెండ్. సో ఇది అంత ప్రొఫెషనల్గా ఉంది చూడండి. సో దీనికి కూడా మనకు యూజ్ అవుతుంది. మన ఇంగ్లీష్ని, మన గ్రామర్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ChatGPT హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే మనం ఏదైనా ఒక పాట క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనకందరికీ కూడా ఏదో థాట్ వస్తుంది, రెండు లిరిక్స్ మన మైండ్లోకి వచ్చినాయి, ద నైట్ ఈజ్ అట్రాక్టింగ్, ఐడియాస్ ఆర్ అటాకింగ్ అని మనకేదో సరదాగా ఏదో వచ్చింది అనుకుందాం అని చెప్పి మనకున్న థాట్ని ఇంప్రూవైజ్ చేయమన్నా కూడా ChatGPT ఇంప్రూవైజ్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చిన జస్ట్ ఒక 2 లైన్స్కి దాకా ఎంత పెద్ద పాట రాసేస్తుందో చూడండి. డార్క్నెస్ ఫైండ్ వేవర్ అంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళు హాలీవుడ్ పాట, మేము తెలుగులో కూడా రాస్తుంది, బట్ మనకి 2 ఇంగ్లీష్ పదాలు ఇచ్చాం కాబట్టి దీన్నే మనం మ్యూజిక్ వేసుకుని ఒక కొత్త పాట కూడా క్రియేట్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో సాంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఏమైనా క్రియేటివిటీగా కూడా యూజ్ అవుతుంది. ఇక 8వ యూస్ఫుల్ విషయం ఏంటంటే మనం ఈమెయిల్స్ పెట్టేటప్పుడు కొంతమందికి ఈ రోజుకి భయం అనమాట. ఇప్పుడు మేనేజర్కి సిక్ లీవ్ పెట్టినప్పుడు కానీ, ఉదాహరణకి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్కి మనం ఏదో సిక్ లీవ్గా అప్లై చేయాలని చెప్పి పెట్టామనుకుంటాం. సో జస్ట్ మనం అడుగుతూ ఉంటాం, ఒక ప్రిన్సిపల్కి ఒక లీవ్ లెటర్ రాయాలని చెప్పి అడిగితే ఇదే రాసేస్తుంది అనమాట. కాకపోతే బాగా హై లెవెల్ ఇంగ్లీష్లో రాస్తుంది. దీనికి కూడా మనకి ఇంకో ట్రిక్ ఉంటుంది. దీన్ని మరీ ఇంత హై లెవెల్ రైట్ ద సేమ్ ఈమెయిల్ ఇన్ 10 year ఏజ్ కానీ 12 year ఏజ్ అని కూడా పెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు అంత ప్రొఫెషనల్గా అవసరం లేనప్పుడు మనకు కొంత తెలిసిపోద్ది కదా మరి ఎంత ప్రొఫెషనల్గా ఎవరు రాస్తారని. దాన్ని మనం చిన్న వయసులో ఉన్న వాళ్ళు రాసినట్టు కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇలా కూడా మనకి ChatGPT హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 9వ యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనకి పెద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, మనకు అంత టైం లేదు అంత చదవడానికి. ఇప్పుడు డిమానిటైజేషన్ అనే ఉందనుకుందాం, ఇది ఇంత పెద్ద డాక్యుమెంట్ ఉంది, అసలు డిమానిటైజేషన్ ఏంటో తెలియదు, ఉదాహరణకి ఎవరికి తెలియదు అనుకుందాం. అప్పుడు మనం ఇక్కడ ఇదంతా కాపీ పేస్ట్ చేసి ఇంత నాకు అవ్వలేదని చెప్పి నేను ఏమడుగుతున్నా అంత వద్దని చెప్పి 2 లైన్స్లో దీని గురించి ఏంటో చెప్పు అన్నా అనుకోండి, అది ఒక 2 లైన్స్లో చెప్పేస్తుంది అనమాట. ఇదనే కాదు, ఏమైనా మనకి కాంప్లెక్స్ విషయాలు కూడా సమ్మరైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ChatGPT యూజ్ అవుతుంది అనమాట. భోజనం తయారు ఎవరైనా వంట వండుకోవడానికి కూడా ChatGPT యూజ్ అవుతుంది. మన ఇంట్లో 1/2 kg చికెన్ ఉందనుకుందాం, మనకి వండడం తెలియదు, పోనీ కొంచెం బేసిక్గా తెలుసు, మనం ఏం చేయొచ్చు అంటే ఐ హ్యావ్ 1/2 kg చికెన్, టెల్ మీ హౌ టు కుక్ ఇన్ ఇండియన్ స్టైల్ విత్ ఇంగ్రీడియంట్స్ అని అడిగాం అనుకోండి, ఇది ఒక రెసిపీ చెప్తుంది అన్నమాట. ఒక 1/2 kg చికెన్తో ఎలా ఉండాలని. 6 గ్రాము చికెను ముక్కలు చేయండి, 2 ఆనియన్ ముక్కలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2-3 జింజర్, అల్లం, వెల్లుల్లిపాయలు. సో ఈవెన్ ప్రతి ఇన్స్ట్రక్షన్ అనమాట, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంతసేపు వేడి చేయాలి, ఉల్లిపాయలేమో బ్రౌన్ రంగులో వచ్చేలా వరకు కాలాలి. మనకు ఒక వంటకాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇదనే కాదు, మన దగ్గర ఏమన్నా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటే దాని నుంచి కూడా ఒక రెసిపీ క్రియేట్ చేయమన్నా కూడా ChatGPT హెల్ప్ చేస్తుంది. ఇందులో కొన్ని యూస్ఫుల్ అవ్వచ్చు, దాన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రధానంగా టేబులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయండి. ఇవి ChatGPTలో మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ కానీ ట్రిక్స్ కానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.